మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇవాళ మరొకసారి భారీ ఎదురు కాల్పులు జరిగాయి. నిన్న హిడ్మా సహా 6 మావోయిస్టులు హతమైన ఘటన తర్వాత ఇవాళ మళ్ళీ కూమింగ్ ఆపరేషన్లో 7 మావోయిస్టులు అక్కడ పోలీసుల కాల్పులలో మరణించినట్టుగా తెలుస్తుంది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ఈ యొక్క తాజా ఎన్కౌంటర్ వివరాలను కూడా వెల్లడించారు. ఏపీ వ్యాప్తంగా 50 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లుగా కూడా ఆయన తెలిపారు. నిన్నటి ఆపరేషన్ తర్వాత మిగిలిన మావోయిస్టులు అడవుల్లో దాక్కొని ఉన్నారనే ఇన్పుట్ ఆధారంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బలగాలు జాయింట్ కూమింగ్ చేపట్టాయి. ఉదయం 8 గంటల సమయంలో గుతులూరు హిల్ ప్రాంతంలో మావోయిస్టులు పోలీసులపైన కాల్పులు జరిపారు. ఇక రిటాలియేట్ చేస్తూ పోలీసులు కాల్పులు జరిపి 7 హతమార్చారని కూడా లడ్డా తెలిపారు. ఇక ఈ ఎన్కౌంటర్లో హతమైనటువంటి వారిలో మావోయిస్టు దళం కమాండర్లు, సాయుధ గార్డులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఇంకా గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్కౌంటర్ సైట్ నుంచి 3 AK-47 రైఫిల్స్, 2 SLRలు, పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు ఎలాంటి నష్టం కూడా జరగలేదు. నిన్న హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి మరికొందరు మావోయిస్టులు ఏపీ సరిహద్దులలోకి చొరబడే ప్రయత్నం చేశారని, వారిని అడ్డుకునేందుకు ఆపరేషన్ కొనసాగించామని కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఇక నిన్నటి ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి హిడ్మా భార్య రాజే మృతదేహం సహా 6 మృతదేహాలను ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులకు ఇస్తున్నారు. ఇక మావోయిస్టు సానుభూతి పరులు రంపచోడవరం ఆసుపత్రి నుంచి మృతదేహాలను తీసుకువెళ్లారు. ఇక అయితే అంత్యక్రియలు ఛత్తీస్గఢ్లో జరిగేటువంటి అవకాశం ఉంది. ఇవాల్టి ఎన్కౌంటర్ మృతదేహాలను రంపచోడవరం ఏరియా హాస్పిటల్కు తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తారు. ఇక త్వరలో కుటుంబీకులకు అప్పగిస్తామంటూ కూడా అధికారులు తెలిపారు. ఈ 2 రోజులలో మొత్తం 13 మంది మావోయిస్టులు హతమవడంతో పాటుగా ఏపీ, ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతాలలో మావోయిస్టులకు భారీ దెబ్బ తగిలింది. హిడ్మా మరణంతో దండకారణ్యంలో మావో ఉద్యమం దాదాపు కకావికలమైందని కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు అభివర్ణిస్తున్నారు. అయినా మిగిలిన కొందరు మావోయిస్టులు అడవులలో ఉండవచ్చనేటువంటి అనుమానంతో మారేడుమిల్లి, రంపచోడవరం, చింతూరు, విఆర్పురం ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించారు. విజయవాడ, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలలో రోడ్డు ఓపెనింగ్ పార్టీలు, మిలిషియా సభ్యుల కోసం భారీ దాడులు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరికొంతమంది మావోయిస్టులు కూడా పోలీసులకు చిక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఇంకా మిగిలినటువంటి వారు కూడా మావోయిస్టులు లొంగిపోయేటువంటి దిశగా అడుగులు ఏమన్నా పడతాయా, లేకుంటే పోలీసులపై కాల్పులు జరిపితే మరలా అక్కడ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా అనేది కూడా ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఏ విధమైన కూడా మావోయిస్టులకు ఒక భారీ దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. నిన్నటితోటి హిడ్మా మరణంతో ఆల్మోస్ట్ ఇప్పటికే చాలామంది ఒక అంచనాకు వచ్చారు. మావోయిస్టులు ఇక పూర్తిగా అంతమైపోయినట్టే అనేటువంటి ఒక అంచనాకు వస్తున్నారు. ఎందుకంటే హిడ్మా మావోయిస్టు పార్టీలో అంత కీలకమైనటువంటి పాత్ర పోషించారు. మావోయిస్టు పార్టీని అంత ప్రభావితం చేయగలిగారు. మావోయిస్టులందరినీ కూడా ఏకతాటిపై ఒక సైన్యంలాగా నిర్మించినటువంటి హిడ్మానే మరణించినటువంటి తర్వాత ఇక మిగిలిన కొంత మావోయిస్టులందరూ కూడా ఎక్కడికక్కడ వారందరూ కూడా డిస్పాచ్ అవుతూ లొంగిపోవడమా, లేకుంటే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవడమా చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్లో భాగంగానే ఈరోజు మరొకసారి ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో కూడా కొంతమంది మావోయిస్టులు మృతి చెందారు. దీంతో వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటివి పూర్తిగా మావోయిస్టుల పైన, వారి భవితవ్యం పైన నీళ్లు కమ్ముతున్నాయి. చెప్పుకున్నటువంటి డేట్ కంటే 2026 మార్చి నాటికి అనుకున్నటువంటి డేట్ కంటే ముందే పూర్తిగా మావోయిస్టు దేశం నుంచి నిర్మూలించేటువంటి దిశగా ఆపరేషన్ అయితే కగర్ కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. నిన్న ఈరోజు జరిగినటువంటి ఈ భారీ ఎన్కౌంటర్తో భారీగానే మావోయిస్టు పార్టీకి నష్టం ఏర్పడిందని చెప్పొచ్చు.